హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మన్వీపేశ్వరి ఛానల్. ఈ ఈ వీడియోలో మీ ముందుకి శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు అనే ఆ మహాసాధ్వి శివభక్తురాలు గురించి వివరించబోతున్నాను. ఈమె ఎవరు అనంటే శ్రీశైలం మల్లేశ్వరుడికి మల్లికార్జున స్వామికి చాలా పెద్ద గొప్ప భక్తురాలు అన్నమాట. ఏమిటి ఈమె వృత్తాంతము అంటే, ముందుగా ఈమె ఎక్కడ ఉంటుంది శ్రీశైలంలో అనేది నేను తెలియజేస్తాను. మనం శ్రీశైలంలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత గుడికి కుడి పక్కన రహదారి నుంచి మనము ఏవైనా ఆటోలు పట్టుకొని, లేదంటే మన సొంత వెహికల్, లేదంటే ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ అయినా వెళ్ళచ్చు. వెళ్ళినంత దూరము ప్రకృతి సౌందర్యాలు, ఆ ఉద్యానవనాలు, మధ్యలోనే శివాజీ యొక్క స్తూపం, అంటే అమ్మవారు శివాజీకి ఖడ్గం ప్రసాదించిన అక్కడ ఆయన తపస్సు చేసిన ఆ పెద్ద భవంతులు కూడా ఉన్నాయి. అవి కూడా చూడొచ్చు. అలాగే అది అయిపోయిన తర్వాత చాలా సత్రాలకు సంబంధించిన కట్టడాలు ఇవన్నీ వస్తుంటాయి. ఆ తర్వాత మనకి ఈ మల్లమ్మ కన్నీరు అనే ఈ దేవాలయం గుడి వస్తుందన్నమాట. చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఆమె గుడి ఉంది. ఆమె అక్కడే ఉండి స్వామివారి సేవ చేసుకునేది, తపస్సు చేసుకునేది. స్వామివారిని నిత్యము ఆమె ఏం చేసినా, ఏ పని చేస్తున్నా కూడా దాంట్లో ఆ శ్రీశైలం మల్లికార్జునే ధ్యానించుకుంటూ చేసుకుంటూ ఉండేదన్నమాట. ఆమె ఏ ఏ పనులు చేసింది, అక్కడ ఏ విధంగా ఆమె సేవ చేసుకునేది అంటూ ఆమెకు సంబంధించిన విగ్రహాల బొమ్మల రూపంలో, శిల్పాల రూపంలో ఒక ఉద్యానవనంగా చిత్రీకరించి ఉన్నాయన్నమాట. ఒక పార్కులాగా పెట్టేసి ఆ చెట్ల మధ్యన ఒక చోటేమో ఈ మల్లమ్మ గారు ధ్యానం చేసుకుంటూ ఉండేది, గోవుల్ని కాస్తూ స్వామివారిని ధ్యానించుకునేది. ఇంకొక చోట సాక్షాత్తు లింగ రూపంలో ఉన్న స్వామిని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నది. ఆవులు చుట్టూ ఉంటే ఆమెమో ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. ఇంకో చోట భూమిని దున్నుతూ అలాగా చాలా బాగా ఉందన్నమాట. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి ఆ అమ్మని కూడా దర్శించుకోండి. ఎందుకంటే ఆ మహాశక్తివంతురాలైన శక్తిపీఠమైన భ్రమరాంబికా మాత శ్రీశైల జ్యోతిర్లింగంలో 2వ స్థానంలో ఉండే ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత అలాంటి పరమ పవిత్రమైన, ఎంతో శక్తివంతమైన ఆ క్షేత్రంలో స్వామివారి అనుగ్రహం కలిగి సాక్షాత్తు స్వామి అమ్మవార్లు ప్రత్యక్షమయ్యి ఈమెకు అంతటి సాక్షాత్కరించిన భాగ్యాన్ని ఇచ్చారంటే ఆమె సామాన్యురాలు కాదు కదా మల్లమ్మ. అంతటి గొప్ప మహాసాధ్వి తపస్శాలి అయిన ఆమెను మనము దర్శించుకోవడము మన పూర్వజన్మ భాగ్యమే అనొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడుండే స్వార్థపూరిత జనాల మధ్యన ఇంతటి గొప్ప వ్యక్తుల్ని ఎవరిని చూస్తున్నాం మనము? ఎవరు ఏది మాట్లాడినా దాంట్లో తప్పు వెతికే ఈ జనాల మధ్యన ఎవరితో మాట్లాడితే ఎంత లాభం వస్తుంది, వారితో ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది, వారితో మాట్లాడితే ఏమైనా మనకు ఇబ్బందులు కలుగుతాయా అనే ఆలోచన ధోరణిలో ఉండే ఈ మానవ సమాజంలో ఇలాంటి గొప్ప తపస్శాలి అయిన ఈ అమ్మని దర్శించుకోవడంలో తప్పే లేదు కదా. కాబట్టి వెళ్ళిన ప్రతి వారు స్వామిని దర్శించుకున్నాము, అయిపోయింది వచ్చేసాము అనుకోకుండా స్వామి నడయాడిన ప్రదేశాలు, స్వామి అమ్మవార్లు తిరిగిన ప్రదేశాలు, స్వామి అమ్మవార్లు ఎలాంటి భక్తులకి సాక్షాత్కరించారనే ఆ సత్రాలని, అలాగే ఇలాంటి కుటీరాలని, తపస్సులైన కుటీరాలని సందర్శించడం కూడా చాలా ముఖ్యమే అన్నమాట. అప్పుడు మనం సంపూర్ణ యాత్రను సంపూర్ణం చేసినట్లు మనసు ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. మేమైతే అలాగే అన్నీ తిరుగుతాము. మీరు వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనం చాలా దూరం నుంచి వెళ్తాము, ఎంతో వ్యయ ప్రయాసలు డబ్బులు ఖర్చు పెట్టుకొని
అంత దూరం కూర్చొని వెళ్ళాలంటే కూడా ఆరోగ్యాలు సహకరించాలి కదా. అంత ఓ అంత శ్రమ ఓడ్చి వెళ్ళినప్పుడు అన్నీ చూసి రావాలి కాబట్టి మేమైతే అన్నీ చూసి రిలాక్స్ అయ్యే వస్తామన్నమాట. వచ్చామని హరీబరీగా ఉండకూడదు. అందుకనేసి ఇప్పుడు ఈ శ్రీశైలంలో ఈ మల్లమ్మ అంటే ఎవరు? ఫస్ట్ ఎవరు ఈమె అంటే, ఈమె హేమారెడ్డి మల్లమ్మ 14వ శతాబ్దానికి సంబంధించిన ఆమె అన్నమాట. శివుని పట్ల అచంచలమైన భక్తితో చాలా కఠిన పరీక్షలు ఎదుర్కొని పరమశివుని సాక్షాత్కారం పొందిన భక్తురాలన్నమాట. ఈమె గోవుల్ని కాస్తూ శివుని ధ్యానం చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ఒక స్త్రీ ఇలా తిరుగుతూ స్వామిని ధ్యానం చేసుకుంటూ ఆమె పనులు ఆమె చేసుకుంటుంటే మామూలుగానే ఒక ఆడామె ఇలా చేసుకుంటూ ఉంటుందంటే ఎంతమంది వాళ్ళ దృష్టి తప్పుడు దృష్టితోనే ఉంటారు ఆడవాళ్ళ పట్ల ఎప్పుడు ఏ కాలంలో అయినా కూడా. కానీ ఆమె అవన్నింటినీ పట్టించుకోకుండా చాలా కష్ట నష్టాలను ఓర్చుకొని శివుని పట్ల అచంచలమైన భక్తితోనే ముందుకు సాగిపోతుందన్నమాట. అలా ఆమె యుక్త వయసు వచ్చాక ఆమెను వివాహం చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. అత్తమామలు వచ్చేసి ఆమెను ఎన్ని పెట్టాలో అన్ని రంపాలు, అదే ఏమంటారు, అత్తమామల యొక్క ఆగడాలు, సాధింపులు, బాధలు ఎన్నో చేశారన్నమాట. ఆమె అన్నింటినీ ఓర్చుకొని చాలా చాలా ఓపికగా ఉండేది. అలా చివరికి ఆమెను అత్తగారే వెళ్ళి ఆ గోవుల్ని కాసుకొని రా అని చెప్పి పంపించి కూడా ఏం చేస్తారు, వాళ్ళ భర్త వచ్చేసి బారమరెడ్డి అనమాట. ఆమె భర్త పేరు బారమరెడ్డి. ఆయన వచ్చి మల్లమ్మ ఎక్కడా అని అడిగినప్పుడు పరపురుషుని మీద వ్యామోహంతో ఆవుల్ని తీసుకొని వెళ్తానని చెప్పి వెళ్ళింది నాయన అని తప్పుగా ఆయన చెప్తారనమాట. ఆయన ఎంతో కోపోద్రేకంతో వెళ్ళి వాళ్ళని నరికేయాలా అని చెప్పి వెళ్తారు. మామూలుగా అప్పుడప్పుడు ఇంట్లో ఆ మల్లమ్మ వంట చేస్తున్నా, కసువులు చిమ్ముతున్నా, ఏ గోవు పేడ తీస్తున్నా శివుణ్ణి ధ్యానించుకుంటూనే చేస్తుంటుంది. మహాసిద్ధపురుషుడు వారింటికి ఆతిథ్యానికి వచ్చినప్పుడు వారికి వడ్డించి వెళ్తూ ఉంటారనమాట. ఈమె వడ్డించి ఆమెకు విభూదిని ప్రసాదంగా ఇచ్చి వెళ్తూ ఉంటాడనమాట. కానీ అత్తవారింట్లో వీళ్ళ ఎవరికీ సరిపోయేది కాదు, తోడికోడళ్ళకు అత్తమామలకి. అప్పుడు ఏం చేసేవారు, వారికి ఏదైనా ఇబ్బంది కలగాలని చెప్పి వారు వండిన అన్నం అంతా తీసేసి బూడిద వేసి పెడతారనమాట ఒకసారి. అప్పుడు ఆ సిద్ధపురుషుడు ఓహో మీరు ఇలా చేస్తారా అని చెప్పి వారు తినేటప్పుడు ఆ విభూదే ఉంటుందన్నమాట. ఈయనకేమో ఆమె భోజనమే వడ్డిస్తుంది మల్లమ్మ. వారు తిందామని చూసుకునేటప్పటికి అంత బూడిదే ఉంటుందన్నమాట. అమ్మో ఈమె ఏదో మంత్రాలు వేస్తుందని చెప్పి అందరు ఈమె మీద ఇంకా అసూయ పెంచుకునేవారనమాట. కానీ ఆ సిద్ధపురుషుడు ఎవరో కాదు, పరమేశ్వరుడే సిద్ధపురుషుని రూపంలో వచ్చారనమాట. అది మల్లమ్మకి కూడా అప్పుడు తెలియదు అనమాట. సరే, మళ్ళీ ఆమె గోవులు కాచుకుంటూ ఉండే సమయంలో ఆమె ధ్యానం చేసుకునేటప్పుడు మళ్ళా పరమేశ్వరుడు సిద్ధపురుషుని రూపంలోనే వస్తారు. అప్పుడు మల్లమ్మ ఆయనతో ఆధ్యాత్మికత విషయాలు మాట్లాడుతూ శివుని యొక్క ధ్యానంతో అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈయన బారమరెడ్డి వచ్చి నా భార్య ఇలా మాట్లాడుతూ వేరే పురుషునితో మాట్లాడుతుంది అనే కోపోద్రేకంలో ఆ కొడవలు తీసుకొని నరకబోయినప్పుడు మొదటగా ఆ సిద్ధపురుషుని చంపేయాలని భావించి ఎత్తినప్పుడు ఆయన అంతర్ధానం అవుతాడనమాట. అయ్యో ఆయన ఏదో మాయ చేశాడని చెప్పి ఈ మల్లమ్మని నరకాలని ఎత్తినప్పుడు అప్పుడు ఆమెకు మెడలో పూలదండ పడుతుందన్నమాట. ఆమె చెప్తుంది మల్లమ్మ, అయ్యో ఆయన సిద్ధపురుషుడు
ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపమేను అంటున్నా వినడం లేకుండా ఇలా చేస్తున్నావు అనేసి అన్నప్పుడు ఈమె మీద పూలదండ పడడం చూసి ఆ బారమరెడ్డికి అప్పటికి మనసులో నేను తప్పు చేస్తున్నాననే భావన కలిగి అప్పుడు వెంటనే స్వామి అమ్మవార్లు ప్రత్యక్షమవుతారనమాట. అయ్యయ్యో నేను ఎంత పాపం చేశానని చెప్పి చాలా దుఃఖపడిపోతాడు. అయితే బారంరెడ్డి వ్యక్తిపరంగా చాలా మంచివాడనమాట. ఇలా చెప్పుడు మాటలకి ఎవరైనా భార్య తప్పు చేస్తుంది అన్నప్పుడు ఎవరికైనా సహజంగా కోపం వస్తుంది. కానీ ఈయన మళ్ళీ తనని క్షమించమని కోరి చాలా బాధపడతారనమాట. అలాగా ఈ మల్లమ్మ వృత్తాంతము జరుగుతుంది. ఇలా ఆమెకు ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు కనపడడం వల్ల ఆమె ఆనంద బాష్పాలతో కన్నీరు ఏరులై పారుతూ ఉంటుంది. అంత ఇప్పుడు మనకు స్వామి దర్శనం వెళ్ళినప్పుడు కానీ, అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అది చూసేవారు కన్నీరు అనుకుంటారు, కానీ అది ఆనంద బాష్పాలు. అలాగా మల్లమ్మకి చాలా అలా రాలిపోతూ ఉంటాయి కన్నీరు. ఇక్కడ ఆ మల్లమ్మ కన్నీరు అనే పిలువబడే విధంగా అక్కడ వస్తూ ఉంటాయి. మనం సాక్ష్యంగా అక్కడ అమ్మవారు ఈ మల్లమ్మ మూర్తి ఉంటుంది గర్భగుడిలో. ఆ మూర్తి పక్కనే నీరు ఊరుతూనే ఉంటుంది. చిన్న తొట్టి రూపంలో కట్టారు. అక్కడ నీరు ఎంత స్వచ్ఛంగా రాళ్ళ పైన ఆ నీళ్ళు కనపడుతూనే ఉంటాయి. వెళ్ళినప్పుడు అంటే లోపల గర్భగుడిలోకి వెళ్ళనియరు. ఆ గడప దగ్గర నుంచి మనం చూస్తే కనపడతాయి. చూడొచ్చు మీరు. ఆ నీరే ఈ గుడి బయట నుంచి బయటికి ఆ బండలపైన అంతా, ఆ రాళ్ళపైన అంతా అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీరు మనం భక్తిభావంతో మన తల మీద చల్లుకుంటే ఎంత ఆమె సాక్షాత్ పరమేశ్వరుని చూసినప్పుడు జారువారిన ఆనంద బాష్పాలు. ఆ బాష్పాలు అంటే ఎంత భక్తి తత్పరంగా ఉన్నాయో ఆ నీరు కూడా. ఆ నీటిని మన తలపైన చల్లుకుంటే ఎంతటి మన పాపకార్యాలు ఏం తెలుసో తెలియక చేసి ఉంటాం కదా, అవన్నీ పోతాయని భక్తుల విశ్వాసం అన్నమాట. ఆ పక్కనే కాబట్టి ఈ క్షేత్రంలో అక్కడ అమ్మవారికి చిన్న మందిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క స్వామివారి క్షేత్రంలో పరిధిలోకి ఈ మల్లమ్మ కన్నీరు అనే ఆలయం కూడా వచ్చేస్తుంది. అందరు దర్శించుకోవచ్చు. ఆ పక్కనే ఆ కన్నీరు ప్రవహించే ఆ రాళ్ళ మధ్యన పక్కనే అమ్మవారు ఆ మల్లమ్మ తల్లి కూర్చొని అక్కడ స్వామిని ప్రతిష్ఠించుకొని ఆ శివలింగం ఉంటుంది. అక్కడ ధ్యానం చేసుకునే చిన్న గుడి ఉంది. ఆమె ఆ కాలంలో 14వ శతాబ్దంలో గుడి కట్టుకొని తపస్సు చేసిన గుడి. అలాగే ఆ టైంలో ఎలా కట్టుకున్నారనేది అలాగే ఉంది, చూడొచ్చు మీరు. అలాగే అమ్మవారిని, ఆ మల్లమ్మ తల్లిని అలా ఉయ్యాలలో పెట్టి ఊపుతూ ఉంటారు. అక్కడ అందరినీ మీరు కూడా అమ్మవారిని ఉయ్యాల ఊపండి అని చెప్తారు అక్కడ ఉండే చెంచులు. మనం చేయొచ్చు అన్నమాట. తర్వాతే అక్కడే ఆమె నివాసం కూడా చిన్న ఒక రూమ్ ఉంటుంది. పాతకాలం, అదే ఆ కాలం నాటిది. అక్కడ నుంచి ఆమె ఒక రోలు తిండి పదార్థాలు దంచుకోవడానికి కావాలి కదా, అలాంటి రోల్ ఒకటి ఉంది. ఆ రోల్లో ఆమె పని చేసుకుంటూ దంచమని చెప్పినప్పుడు అలా దంచుతూనే ఉంటుందన్నమాట. ఆగిపో అన్నప్పుడు ఆగిపోతుందంట. అంతటి అది కూడా మహిమ కలిగేదే కదా. కాబట్టి అక్కడ ఆ అమ్మ మల్లమ్మ తల్లి దంచుకున్న దగ్గర మనం కూర్చొని దండం పెట్టుకొని మన మనసులోని కోరికలు ఏవైనా ఉంటే చెప్పుకొని రోకల్ని నిలబెట్టాలన్నమాట. రోకలు నిలబడదు, సహజంగానే పడిపోతుంది కదా, కింద రౌండ్గా ఉంటుంది కదా, పడిపోదు. కానీ అక్కడ మన ధర్మబద్ధమైన నమ్మకము, విశ్వాసముతో కూడిన ఏవైనా కోరికలు కోరుకుంటే అది నిలబడితే అవి జరుగుతాయని చాలా ప్రగాఢంగా అక్కడ చెప్తూ ఉంటారు. అది అంటే మేము ఆడ నిలబడింది మాకు జరుగుతాయని కాదు, దానికి తగ్గట్టు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు కృషి, మన యొక్క అన్నీ మనం పెట్టాలి. మన కృషిని, మన పట్టుదలని పెట్టి తర్వాత అది జరుగుతుందా లేదా అనేది అడిగినప్పుడు మనకు
మన శ్రమ కృషి ఉంది కాబట్టి జరుగుతుంది అన్నప్పుడు జరుగుతుంది. చాలామందికి నిలబడదు, కొంతమందికి నిలబడుతుంది. చాలా బాగుంది అది చూడ్డానికి. ఎక్సైట్మెంట్ అనమాట. మేము నిలబెట్టాము, భగవంతుని దయ వల్ల నిలబడింది. హ్యాపీగానే ఉందన్నమాట. ఇలా అక్కడ మనం అందరినీ చూసేసుకొని బయటకు వచ్చేస్తే ఆ అమ్మవారి పక్కనే విభూదులు తయారు చేసే ఒక పెద్ద షెడ్ ఉంటుందన్నమాట. స్వామివారి కైంకర్యాలకు విభూదే కదా స్వామివారికి. ఇక్కడ విభూదులు అంటే ఈ మామూలు కట్టెలతో బూడిద చేసి అమ్మేసే టైప్ ఇక్కడ. కానీ శ్రీశైలంలో మాత్రం ఆవు గోమయంతోనే, గోమయము ఇంకా అష్టమూలిక వేర్లతో ఇలా కాల్చి భస్మంను తయారు చేస్తున్నారన్నమాట. చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు సంపూర్ణ యాత్రను చేసి రావాలని చెప్తున్నాను. అది మీ ఇష్టాలను బట్టి ఉంటుంది, దానికి ఎవరేం చేయలేరు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.